ఇక రెండు విషయాలు ఉన్నాయి. అదేమిటి? తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్. ఈ తౌహీదే రుబూబియత్, ఉలూహియత్ ఈ రెండు ఎలాంటి విషయాలు అంటే ఒకదానికొకటి చాలా సంబంధం ఉన్న విషయాలు. ఇది ఒకటి విడగొట్టి రెండో దాన్ని చూడడం చాలా కష్టం. రెండు ఒకేలాగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తామనుకోండి, రెండు విషయాలు అర్థమైపోతాయి. ముందుగా తౌహీదే రుబూబియత్. ఈ తౌహీదే రుబూబియత్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనము ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ పూర్తి విశ్వానికి సృష్టికర్త ఒకే ఒక్కడున్నాడు. ఆయనే యజమాని, ఆయనే ఆహార ప్రదాత, పాలకుడు, పోషకుడు, జీవన్మరణాలు ప్రసాదించేవాడు, సృష్టితాల యొక్క అవసరాలు తీర్చేవాడు, పూర్తి విశ్వాన్ని నడిపించేటటువంటి ఏకైక చక్రవర్తి ఒకే ఒక్కడు అని నమ్మాలి. మన సమాజంలో ఎలా ఉంది? జాగ్రత్తగా వినండి. మనం వింటూ ఉంటాం బయట, ఈ పూర్తి విశ్వం ఎలా నడుస్తుంది అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ పదాలు చెప్పగానే మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఏమనుకుంటాము? ఇవన్నీ హిందువుల పదాలు కదా అనుకుంటాము. అవి ఒక భాషలో చెప్పబడే పదాలు అంతే. బ్రహ్మ అంటే ఏమిటి? క్రియేటర్. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ఈ పూర్తి విశ్వాన్ని క్రియేట్ చేసినవాడు ఒకడు, సృష్టికర్త. విష్ణు అంటే ఈ విశ్వాన్ని నడిపేవాడు ఒకడు. మహేశ్వర్ అంటే ఈ పూర్తి విశ్వాన్ని లయం చేసేవాడు, నాశనం చేసేవాడు. సృష్టి, స్థితి, లయకు కారకులు వీళ్ళు ముగ్గురు అని నమ్ముతున్నారు. అది ఇక్కడ ఈ భాషలో ఇలా నమ్ముతారు. అదే వేరే ప్రదేశంలో వేరేలాగా, వేరే ప్రదేశంలో వేరేలాగా. పూర్తి ప్రపంచంలో శైతాన్ ఏం చేశాడు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మానవ జాతిని ఎలా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళాలి అని ఒక ప్రణాళికను రచించి ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థమయ్యేలాగా చేశాడు. మనం ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, దీనికి సంబంధించి కొద్దిగా అటు ఇటే ఉంటాయి. క్రైస్తవుల్ని పరిశీలన చేశామనుకోండి, వాళ్ళు ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మళ్ళీ ఇక్కడ కూడా త్రిత్వం వచ్చింది, ఇక్కడ కూడా త్రిత్వం ఉంది. కాస్త వ్యత్యాసం ఉంది. వీళ్ళకి అర్థమయ్యేలాగా వీళ్ళకి, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి, ఇంకా ఎవరికో అర్థమయ్యేలాగా వాళ్ళకి. అటు తిప్పి ఇటు తిప్పి అసలు మన బహిరంగ శత్రువు శైతాను మనల్ని మభ్యపెట్టేశాడు. ఎవరికి ఎలా అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి చెప్పేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాన్సెప్ట్ వేరు కదా, మా కాన్సెప్ట్ వేరు కదా అనుకున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి అందరూ శైతాన్ వల్ల పడి ఉన్నారు. అందుకే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా. నిశ్చయంగా శైతాన్ మీ బహిరంగ శత్రువు, మీరు కూడా తన్ని మీ శత్రువుగానే పరిగణించండి. మనందరి మానవులందరి బహిరంగ ఉమ్మడి శత్రువు శైతాన్. కాబట్టి వల్ల పడకూడదు. మక్కా అవిశ్వాసులు కూడా దేవుడు ఎవరు అనగానే ఒక్కడేనండి, అల్లాహనే అని అనేవారు. అని అంటూనే మక్కా ముష్రికులు కూడా ఏం చేసేవారు? వాన పడకపోతే వాన దేవుడు, వ్యాపారం సరిగ్గా జరగకపోతే దానికి ఒక దేవుడు, లేకపోతే ఇంకా ఏవేవైతే సమస్యలు, ఏవేవైతే కష్టాలు వస్తూ ఉంటాయో ప్రతిదానికి ఒక విగ్రహాన్ని పెట్టేసుకునేవారు. వాళ్ళు కూడా ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించింది అల్లానే నమ్మేవారు. కానీ మిగతా వచ్చేసరికి అల్లా సహాయకులు అని కొంతమంది, మరికొంతమంది అల్లా యొక్క దైవదూతల్ని, అల్లా యొక్క కూతుర్ని చేసేసి మరికొంతమంది, ఇలా రకరకాలుగా మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోండి. మీరు ప్రవక్తల్ని దేవుళ్ళుగా చేసినా, దైవదూతల్ని దేవుళ్ళుగా చేసినా, సృష్టిని దేవుడుగా చేసినా, విగ్రహాలని, రాళ్లని, రప్పల్ని, సూర్యుడిని, చంద్రుడిని దేన్నైనా దేవుడుగా చేయండి, అది పూర్తిగా షిర్కులోకే వస్తుంది. చాలామంది మనం చూస్తుంటాము. కొంతమంది ఏం చేస్తుంటారు? నేను సెల్ ఫోన్ వ్యాపారం చేస్తున్నానండి, దీని ద్వారా చాలా లాభం వస్తుంది నాకు, కాబట్టి ఏం చేస్తాము? సెల్ ఫోన్కి పూజ చేస్తాము, దీని ద్వారా లాభం వస్తుంది కాబట్టి. అది కూడా షిర్కే. సమాజంలో ఎలా అయిపోయింది అంటే దేవుడు ఒక్కడేనండి అని అంటూనే ఆరాధన దగ్గరికి వచ్చేసరికి, మొక్కుబళ్ళ దగ్గరికి వచ్చేసరికి, పిలవడం దగ్గరికి వచ్చేసరికి, మన ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మనము ఇలా రకరకాలుగా విడిపోతూ ఉంటాము. ఈ తౌహీదే రుబూబియత్లో పూర్తి విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు అని నమ్మాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. సృష్టికర్త అని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. అరబ్బుల్ని ప్రశ్నిస్తున్నాడు 23వ అధ్యాయం సూరా ముమినూన్లో, కుల్ మర్ రబ్బుస్ సమావాతి సబ్ఈ వ రబ్బుల్ అర్షిల్ అజీమ్. ఒక్కసారి వాళ్ళని అడగండి, ఈ సప్తాకాశాలకి మహోన్నత పీఠానికి అధిపతి ఎవరు అని వాళ్ళని అడగగానే వాళ్ళు ఏం చెప్తారు? సయకూలూన లిల్లాహి కుల్ అఫలా తత్తకూన్. వారు కూడా అల్లాహే అని సమాధానం తెలియజేస్తారు. సుబ్హానల్లాహ్.
మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఈ భూమి ఎవరు పుట్టించారు, వాళ్ళంటే అల్లా అని చెప్పారు. వాళ్ళకి అల్లా అనే పదానికి పరిచయం ఉంది కాబట్టి. ఇక్కడ వాళ్ళని అడగండి, ఏమంటారు? భూమిని ఎవరు పుట్టించారు? పైవాడు. ఆకాశాన్ని ఎవరు పుట్టించారు? పైవాడు. ఎవ్వరు కూడా ఎవరైతే తమ మిథ్యా దైవాలని ఆరాధిస్తున్నారో వాళ్ళ పేర్లు తీసుకోరు. చాలా తక్కువ మంది, కొద్దిగా అతి తెలివి ఉన్నవారు తప్ప. ఇలా మనం ప్రశ్నించాము, ఈ ప్రసంగం విన్నారు, అచ్చా ఈసారి మనం ఏం చేయాలి? వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేను ఎవరినైతే మిథ్యా దైవాన్ని ఆరాధిస్తున్నానో ఆయన పేరు చెప్పాలని చెప్తారు తప్ప సర్వసాధారణంగా ఎవరినైనా వెళ్ళి అడగండి. అరబు ముష్రికులు కూడా సప్తాకాశాలకి పీఠానికి అధిపతి ఎవరు అంటే అల్లా అన్నారు. ఇక్కడ కూడా ఈ భూమిని పుట్టించింది ఎవరు, ఆకాశాన్ని పుట్టించింది ఎవరు అంటే ఆ పైవాడు అని అంటారు. ఎప్పుడైనా చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా కొద్దిగా గొడవ జరిగింది, తగాదా జరిగింది. ఒక వ్యక్తి బలవంతుడు బలహీనుడిపై దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. అప్పుడేమవుతుంది? ఆ బలహీనుడు అంటాడు, ఇక్కడ ఎవరు చూసినా చూడకపోయినా ఆ పైవాడు చూస్తున్నాడు అంటారు. అంటే మన మనోమస్తిష్కాలలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ పైవాడినే అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు. మరి ఈ విగ్రహారాధన ఎలా వచ్చింది అంటే, ఎవరైతే మూఢనమ్మకాలతో మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేస్తాము, మా నమ్మకాలు ఇంతే అని వారు వాదించిన కారణంగా ఈ విగ్రహారాధన ఉనికిలోనికి వచ్చింది. ఒకవేళ ఎవరైనా సరే జ్ఞానంతో పరిశీలన చేసినట్లయితే, తమ బుద్ధి వివేకాలను ఉపయోగించినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము ఎవరిని ఆరాధిస్తున్నాము అన్న విషయం తెలుస్తుంది. ఇంకో విషయం చూడండి, ఈ విగ్రహాలను ఆరాధించే వాళ్ళు కూడా ఏమంటారు? లేదండి, దేవుడు ఒక్కడే, ఈ విగ్రహాలు ఏంటంటే మాధ్యమం, దీని ద్వారా మేము దేవుడి దగ్గరికి వెళ్తాము. ఈ విగ్రహాల్లో దైవం లేదు కానీ దైవత్వం ఉంది. వాళ్ళు చెప్పే మాటలు కానీ వారు ఇచ్చే ఉదాహరణలు కానీ దేనికి పొంతన ఉండదు. వాళ్ళు కూడా ఇలాగే, ఎలాగైతే ముస్లిం సమాజంలో జెండాల దగ్గరికి దర్గాల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాధ్యమం ద్వారా మేము అల్లా దగ్గరికి వెళ్తామంటారో, వీళ్ళు కూడా ఏమంటారు? ఈ విగ్రహాలు ఏమిటి అంటే మాధ్యమం, నిజ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు కాన్సన్ట్రేషన్ కావాలి కదా ఆరాధన చేయడానికి అని తెలియజేస్తూ ఉంటారు. ఇది కూడా పూర్తిగా విరుద్ధం. కాబట్టి తౌహీద్ రుబూబియత్ అంటే మనం ఏం చేయాలి అంటే, మనము ఈ పూర్తి విశ్వానికి సృష్టికర్త ఒకే ఒక్కడని నమ్మాలి. ఇందులో ఆస్తికులందరూ వచ్చేస్తారు. విగ్రహారాధన చేసేవారు, షిర్క్ చేసే వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడనే అంటారు. కానీ ఎప్పుడైతే వారు మొక్కుబళ్ళ దగ్గరికి వస్తారో, ఇక మిగతా విషయాల దగ్గరికి వస్తారో, అప్పుడు మాధ్యమాన్ని ఏర్పరచుకొని షిర్క్ చేయడం ప్రారంభిస్తారు. ఇది తౌహీదే రుబూబియత్.